శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము రోజుకొకటి చెప్పుకుంటున్నామండి. ఈవేళ ఒకటి చెప్పుకుందాం. నిజంగా భగవంతుణ్ణి కొలుస్తున్నామా? ఇప్పుడు సపోజ్ బాబా గారు విషయానికి వస్తే అందరూ బాబాని చాలా ఇష్టపడ్డారు, బాగా నమ్ముతున్నాము. ఆయన మాకు సర్వస్వము, ఆయనే మా తల్లి తండ్రి అని అంటున్నాం కదా. మరి అలా అన్నప్పుడు మీరు ఆయన మనకు అన్ని రకాలుగా అన్నీ చేస్తున్నాడు కదండి. అంతా మంచి జరుగుతున్నప్పుడేమో ఆహా ఓహో అంటున్నాం, ఎందుకంటే బాబాగారు అబ్బా మా బాబాగారు అంటున్నాం. మరి మనకి ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, నేను సపోజ్ నాకు ఈవేళ ఒక భక్తురాలు ఉన్నది, నేను నిజంగా బాబాని చాలా రోజుల నుంచి నమ్ముతున్నాను, ఆయనేనండి నా సర్వస్వము, ఇంకా ఆయన ఏది చేస్తే అదే అండి. కానీ వాళ్ళకి చిన్న కష్టం వచ్చింది. నేను బాబా గారిని ఇంత ఇదిగా నమ్ముతున్నాను కదండి, నాకే ఇంత కష్టం రావాలి, ఆయన నన్ను పరీక్షించడం కదా, నిజంగా నాకు బాబా మీద కోపం వస్తుందండి అని అంటుందండి ఆ తల్లి. ఇలా ఒక ఆమె కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బాబా గారిని నమ్మిన వారు ఏం చేస్తున్నారండి, చిన్న కష్టం వచ్చేసరికి నేను బాబా గారిని నమ్మాను కదా, నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన అనే దాని మీద చూస్తున్నారండి. నాకు నిజంగా భలే కోపం వచ్చేస్తుందండి అలాంటప్పుడు. ఎందుకంటారా, ఏమండి ప్రతిరోజు మీకు సంతోషమే ఇస్తే మరి మీ సంసారక బాధల్లోని మీరు వచ్చే చిన్న చిన్న కష్టాలని కూడా మీరు అనుభవించకపోతే ప్రతీది భగవంతుని మీద పెట్టేసి మీకు అంతా సంతోషంగానే ఉండాలా? ఏమండి, ఇప్పుడు అన్నం వండుకుంటాము, కూర వండుకునేటప్పుడు అన్ని రకాల కూరగాయలు కట్ చేసుకోవాలి, తిరగమూత వేసుకోవాలి, అది కూర రెడీ అయిన తర్వాత కదా అన్నంలో కలుపు తింటే కదా రుచిగా ఉంటుంది. ఆ పనిని కూడా మీరు చేసుకోలేకపోతే ఇంకేంటండి మానవ జన్మ? ప్రతీదీ భగవంతుడు నాకు అంతా మంచి చేయాలంటే ఇంకా ఈ ప్రపంచంలోని కోట్లాది మంది ఉన్నారు కదండి. ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే భగవంతుడిని అలా నిందించుకుంటూ మరి భగవంతుని పూజిస్తున్నారు, భగవంతుడు అంటున్నారు, మళ్ళీ ఆయనకి ఇవి తప్పట్లేదు. మనము చేయాల్సిన పని భగవంతుడు ఏమంటాడండి, బాబాగారు ఏమంటారు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, కష్టే ఫలి. అయితే ఆ కష్టంలో ఫలితాన్ని ఇస్తూ అందులో ఉండే వాటిని సరిచేస్తూ ఉంటాడండి తప్పుల్ని ఆయన. అంతేగాని పూర్తిగా మనకి ఆయన నమ్మినందుకు గ్యారంటీగా 100% ఆయన మనకు సహాయపడతాడు. సహాయపడిన దాన్ని మనము స్వీకరించి అనుభవించి కూడా అందులో చిన్న లోపం వస్తే చాలు మళ్ళీ మొదలుకు వస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనలోని ఏమైపోతుందంటే ప్రతీదీ సంతోషంగానే జరగాలి, నాకు ఎటువంటి కష్టం ఉండకూడదు అనే భావనతో మీరు అలా చేస్తున్నారు కదా. సృష్టిలోని ప్రతీదీ రహస్యాన్ని చాలా సున్నితంగా పరిశీలించిన ఇలాంటిది మరొకటి లేదు. అంటే ఇందులోని నెగిటివ్ ఉందండి, పాజిటివ్ ఉంది. అంటే మంచి చెడులు రెండు ఉన్నాయి. ఈ రెండిటిని మనము సమపాళ్ళలో తీసుకోపోతే, అంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను నేను, ప్రతిదీ మనకే అనుకూలంగా జరగాలి, మనం అనుకున్నట్టే జరిగిపోవాలి అనే కాన్సెప్ట్ ఉంది చూసారు, అది తప్పండి. మనము ఒకటి నిర్ణయించుకుంటాము, కానీ మన మంచి కోరి భగవంతుడు ఇంకోటి నిర్ణయిస్తాడు. చూసారా, ఒక్కోసారి అన్నీ బాగున్నప్పుడు అంతా మన మంచికే అనుకోవాలి.
దాని వెనకాలే మంచి జరుగుతుంది. ఈ లోపల ఏదో పెద్ద చిన్న కష్టం వస్తుందండి, టెన్షన్ పడుతూ ఆ కష్టాన్ని కంగారు పడిపోతూ కింద మీద పడిపోతాం. దాని వెనకాల మంచి జరుగుతుంది. అమ్మయ్య, ఇదంతా మన మంచి కొరకు. అప్పుడు చూడండి రిలాక్స్ అయిపోతాం. కానీ చిన్నదానికి కూడా ఓర్పు లేకుండా ఇలాగా మనము టెన్షన్ పడిపోతూ ఉంటే, మరి టెన్షన్ పడిందే కాకుండా మనము భక్తి మార్గంలో ఉండి భగవంతుని నమ్మి మళ్ళీ మరుక్షణంలోనే ఆయన్ని నేను భగవంతుని నమ్మాను కదా, నాకెందుకు ఆయన ఇలా చేశాడు అనే భావన వచ్చేస్తుంది. చూశారు, ఇది చాలా తప్పండి. నిన్న అనుకుంటా మెడిటేషన్ గురించి చెప్పానండి. ఎందుకంటే ఇలా ప్రశాంతంగా ఉండడానికి, ప్రతిదానికి టెన్షన్ పడకుండా నాకే ఎందుకు జరుగుతుంది, భగవంతుడిని వేడుకున్నానే నాకే ఎందుకు జరుగుతుంది అనే భావన లేకుండా మీరు మీ ఆలోచన చాలా వృద్ధి చెందుతుంది అలా చేయడం. ఈ చూస్తున్నామండి, చాలామందిని చూస్తున్నాము, ఇక్కడికి వచ్చే భక్తాదుల్ని చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ కష్టం వచ్చినప్పుడు వెంటనే మీరు చెప్పినట్టుగా బాబాగారిని వేడుకున్నానండి, బాబాగారు అంతా మంచి చేశారండి మొన్నటిదాకాని, నాకు ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది. మొన్నటిదాకా చేసావు, బాగానే ఉన్నావు, ఇంకా రోజు నిత్యం అలాగే ఉంచుతాడా? నీవు సంసారికంగా ఉంటూ నువ్వు చేయాల్సిన పనుల్లో నీకు కొంచెము అశాంతి కలగగానే వెంటనే భగవంతుడు మీద నింద. ఇది చాలామంది చేస్తున్నారండి, చాలా తప్పు. ఎందుకంటే భగవంతుడు మనకి నిజంగా ఈరోజు మనము ఒక గృహము నిర్మించుకున్నాం, ఒక మంచి జాబ్ చేసుకుంటున్నాం, మరి పిల్ల పాపలతోని చాలా సంతోషంగా ఉంటున్నామంటే అది భగవంతుని యొక్క ఆశీర్వాదమే. దాన్ని కూడా మనము అంటే జరిగిపోయినవి గుర్తు చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏదో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు, అంత మాత్రాన అంతకుముందు జరిగి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అవన్నీ మర్చిపోతారండి. హ్యాపీనెస్ అని అంతా మర్చిపోతారండి. అప్పుడు ఆ క్షణంలో వచ్చే కష్టాన్ని మాత్రమే తీసుకుని భగవంతుడిని వేడుకున్నానే నాకెందుకు అలా చేశారు అనే భావనతో వచ్చేస్తుంది. ఇది ఎలాగండి, ఎలాగా జరుగుతుంది? దీనివల్ల ఏమవుతుందంటే భక్తుల్లోని వేరే ఆలోచనలతో ఉండేవాళ్ళు, నెగిటివ్తో ఉండేవాళ్ళు ఉంటారు కదా మన పక్కనే, వాళ్ళు దీన్ని పట్టుకుంటారు. చూసావా, వీళ్ళంట సాయి భక్తులంట, వీళ్ళు ఇలాగా అనేసి ఆ వీక్ పాయింట్తోనే, ఎందుకంటే మనము తెలిసి తెలియకుండా ఏం చేస్తున్నాము, నిజమండి చాలా ఏళ్ళ నుంచి మనము బాబాగారిని వేడుకుంటున్నాము, బాబాగారు నాకు అప్పటి వరకు మంచి చేశారు, ఈ క్షణంలోనే మంచి జరగలేదు నాకు అనే భావన, అది ఎంత మీలో ఉండే ఒక నెగిటివ్ని బయటపెడుతుంది. అందుకని పాజిటివ్గా థింక్ చేయండి. ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారండి, మనం తల్లి తండ్రికి పెట్టాము, అలాగని మన తల్లి తండ్రి నచ్చలేదని చెప్పి వేరే తల్లి తండ్రిని ఎంచుకోగలమా అండి? ఎలా ఉంటుంది? మరి అదేవిధంగా ఒక భగవంతుడిని నమ్మిన తర్వాత నమ్మండి. ఇప్పుడు తల్లి తండ్రి కూడా బిడ్డల్ని ఏం చేస్తారండి, దండించి చక్కగా సరైన మార్గంలో పెడతారు. అలాగే బాబాగారు కూడా ఆయన్ని నమ్మినందుకు గాను మనలో ఉండే తప్పుల్ని సరిచేస్తూ ఆయన కూడా సరైన మార్గంలో పెట్టడానికి మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న కష్టాలని ఇచ్చాడు అనుకోండి, వాటిని సరిచేసుకోవడానికి కూడా ఆయన సహాయాన్ని, ఆయన నామాన్ని, ఆయన్ని స్మరించుకుంటూ మనము చేస్తే ఆ చిన్న కష్టం కూడా స్లోగా తగ్గిపోతుంది. దానికోసం టెన్షన్ పడిపోయి బాధపడిపోయి ఆ క్షణాల్లో రకరకాలుగా బాబాగారి మీద అలగడము, కోప్పడ్డము ఇవన్నీ చేస్తున్నారు. ఇది అసలు నిజంగా అలా అన్న భక్తుల మీద నిజంగా నాకు ఒక్కోసారి భలే కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి శాంతంగా ఓ మంచి మాటలు చెప్తే మంచి జరుగుతుంది. ఆ తర్వాత నిజమండి బాబాగారిని నమ్మినందుకు నాకు అంతా మంచిది. ఈ యొక్క
మనస్తత్వాన్ని మనము అంటే ఏకాగ్ర భావంతో చక్కగా స్థిరపరచుకోవాలి. అంతేగాని సంచల భావంతో ఉండకూడదు. దానికోసమే మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేసుకుని ఆ విధంగా బాబా గారిని స్మరిస్తూ ఉంటే మీకంతా మంచి జరుగుతుంది. మరి ఎందుకంటే ఎక్కువసేపు చెప్పినా కూడా మీకు అంటే అసలు ఇది బాబా గారి మీదే కాదండి, ఇతరితర భక్తుల మీద కానీ ఇతరితర విషయాల్లో కానీ ఎన్ని ఉన్నాయండి ప్రాపంచిక విషయాలు. వీటిని అంటే మనము మంచిగా చెప్పామనుకోండి చాలామందికి ఎక్కదు. ఏంద్రా బాబు ఈ సోది అనుకుంటారు. అదే పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా చేసామనుకోండి మనం ఏదన్నా అబ్బబ్బబ్బబ్బా ఇంకా దానికి చూడండి వాటికి 4 సార్లు దాన్ని తరిచి చూస్తాం అన్నమాట. అలాగే వింటాం. మంచి మాటలు ఎవరికి అంత తొందరగా ఎక్కవు. ఈ భక్తుల యొక్క భావాలని మనము ఈవేళ చెప్పుకున్నాం. నిజంగా భగవంతుణ్ణి మీకన్నా గొప్పవాడిగా అనుకుంటే మీరు అనుకున్నది జరగకపోయినా అంతా భగవంతుడి ఇష్టప్రకారమే జరుగుతుంది అని సంతోషపడదామా? కానీ మీరు అలా చేస్తున్నారా? సంతోషపడుతున్నారా? సంతోషంగా ఉండగలుగుతున్నారా? చూసారా, ఉండలేకపోతున్నారు. ఎందుకని అంటే మనకి ఏ నొప్పి ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు, ఏ కష్టము ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకండి ఆయన్ని నమ్మి ఆయన్ని నిందలు చేయడం ఎందుకు? జీవితంలోని ప్రతి కోణాన్ని, సృష్టిలోని ప్రతి రహస్యాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తే మరి ఇలాంటిది మరొకటి లేదు. జీవితపు సంపూర్ణత్వాన్ని గమనించి కూడా ప్రపంచంలో మన యొక్క దానిని దేనికి కారణం చేయకు. ఇప్పుడు మనకి జరుగుతున్న దాన్ని దేన్నైనా ప్రతిదాన్ని కారణంగా తీసుకోకూడదు. జీవితంలో అత్యంత ఆధారభూతమైన భోజనానికి కూడా మనం మనల్ని నమ్మకుండా చూడండి, మనల్ని మనం నమ్ముకోం, దేవుణ్ణి నమ్మడమే కారణం. దేవుణ్ణే నమ్ముతాం. అయితే ఈ లోకంలో తమకు కావలసిన వాటిని సంపాదించుకోవడానికి వానపాము నుంచి పెద్ద ఏనుగు దాకా తమను తామే నమ్మి ఉన్నాయి. అవి ఎవరి సహాయాన్ని ఆశించవు. మరి వాటికన్నా చాలా తెలివైన మనిషి మాత్రము తనకు కావలసిన వాటి కోసము దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటాడు. తనకు కావలసిన మనిషి మాత్రమే అలాగా చేస్తాడండి. ఏ జీవులు కూడా నిజంగా ఎన్నో కోట్ల జీవరాశులు కూడా అలా చేయవండి. వాటిని నమ్ముకుంటూ అవి జీవిస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుని సృష్టితో మనం అందరం వచ్చాం. కానీ మనం మాత్రం పూర్తిగా భగవంతుని నమ్మితే ఆయనే అన్నీ చేయాలి మనకి అని ఈ యొక్క మానవ జన్మ మాత్రమే ఆలోచిస్తుంది. మీరు బతకడానికి మీకు ప్రసాదించబడ్డ కాళ్ళు చేతులు చాలు కదా. మనకి భగవంతుడు ప్రసాదించిన కాళ్ళు చేతులు మీ శరీరాన్ని మనస్సుని ఎలా శక్తివంతంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు. అది వదిలేసి మీ బతుకు గడపడానికి కూడా దేవుణ్ణి తోడు పిలవడం ఎంతవరకు సబబో ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ప్రతి దానికి భగవంతుడి మీదే పెడుతున్నాం. కానీ మనము కష్టపడదాము, మనము ఇలా చేద్దాము అని మనకి ఒక జ్ఞానం ఉంది, తెలివినిచ్చాడు భగవంతుడు, అన్నీ ఇచ్చాడు ఆయన ఇవ్వబట్టే కదా మనము ఈ రకంగా చేయగలుగుతున్నాము అనే దాన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నారండి? లేదు.
మీ రోజువారీ జీవితం గడపడానికి దేవుడు అక్కర్లేదు. ఎన్ని లక్షలు గూళ్ళు ఉన్నా ఎటు చూసినా దుఃఖము గూడు కట్టుకున్న ముఖాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకు కనిపిస్తున్నాయి? సత్యాన్ని, ఉపదేశాన్ని వేరువేరుగా అర్థం చేసుకోలేక మీరే తెచ్చిపెట్టుకున్న గోడవే అది. అంతే కదా, ఇప్పుడు మనమే తెచ్చిపెట్టుకున్న గొడవ అది. దీన్ని, సత్యాన్ని, ఉపదేశాన్ని వేరువేరుగా అర్థం చేసుకోలేక మనమే తెచ్చిపెట్టుకున్న గొడవ. భగవంతుడు మీకంటే చాలా శక్తివంతుడు. అతను లేకుండా అణువు కూడా చలించదు. అయితే అతన్ని నమ్మి మిమ్మల్ని నిజంగా అప్పగిస్తారా? లేదా ఆయన తెలివితేటల మీద అనుమానంతో ప్రతిరోజు ఆయన ముందు నిల్చుని ఆయనేం చేయాలో కూడా మీరే చెప్తారు కదా మరి. చూడండి, భగవంతుడు మనకి ఈ పనులు చేసుకోవాలి. ఇప్పుడు గృహంలో ఒక శ్రీమూర్తికి తగ్గ పనులు ఉంటాయి. ఆమె చేసుకోవడం మానేసి దేవుడు ఏం చెప్తాడో ఏ చేద్దాలంటే కూర్చుంటామా? మనకి కూడా కొంత పనులు అప్పచెప్పాడు ఆయన, అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఆయన చెప్పిన తర్వాత చేద్దాంలే, ఆయన చెప్పిన తర్వాత వండుకుందాంలే, ఆయన చెప్పిన తర్వాత తిందాంలే అనుకుంటామా? కాదు కదా. ఇవి కూడా అంతే, సుఖదుఖాలనేవి కూడా అంతే, అలాగే ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు భగవంతుడిని నిందిస్తాము? ఇందులో భగవంతుడి తప్పేమన్నా ఉందా? మనం చేసుకున్న పనులకి భగవంతుడిని ఎందుకు నిందిస్తాము? ప్రతిరోజు ఆయన ముందు నిల్చుని ఆయన ఏం చేయాలో కూడా మీరే చెప్తారు కదా. కష్టపడకుండా తినాలి, చదవకుండా పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, మీ దోషాలు గమనించబడకుండా ఉండాలి. వీటి కోసం భగవంతుడిని మీకు తోడు రమ్మని కోరుకుంటాం. చూడండి, నిజం కదా. ఈ విషయాలైతే నిజమండి. ఎలాగంటే ఏ పని చేసినా కష్టపడకూడదు మనం, అది తేలిగ్గా ఉండాలి. చదవకుండా పరీక్షల్లో పాస్ అయిపోవాలి, మంచి మార్కులు రావాలి, మనలోని దోషాలన్నీ కూడా గమనింపబడకుండా ఉండాలి. వీటి కోసం భగవంతుణ్ణి నిరంతరము వేడుకుంటూ ఉంటాం. జీవితం చటుక్కున్న తలకిందులైతే ఏం చేయాలో తెలియక భగవంతుని ఒక్క ఇన్సూరెన్సుగా అనుకుంటాం. అందుకోసం ప్రతి గుడిలోనూ ప్రతి గుడిలోకి వెళ్తాము. ఇవన్నీ తెచ్చిపెట్టి వీటిల్లోంచి కాపాడు అంటూ మీ సేవకుడిగా, మీ భద్రతాధికారిగా దేవుణ్ణి నియమించుకుంటాం. అప్పుడు మొక్కేసుకుంటామండి. ఏదైనా కష్టం వచ్చింది, ఏమైనా బాధ వచ్చింది అనుకో, దేవుడా దేవుడా అదని, ఆ గుడి కాదు, ఈ గుడి కాదు, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, అన్ని దేవుళ్ళకి మొక్కేసుకుంటాం, దండాలు పెట్టేసుకుంటాం. మరి చూడండి, కేవలం బతుకు మీద భయమే దైవం మీద నమ్మకం మారితే మీకు దైవం దక్కడు, బతుకు మిగలదు. శంకరన్ పిళ్ళే దగ్గర ఒక పనివాడు ఉండేవాడట. ఒకసారి శంకరన్ పిళ్ళే ఉప్పు, పంచదార తెమ్మని అంగడికి పంపాడట. పనివాడు మొదట సంచి నిండా చక్కెర కొన్నాడు, తర్వాత ఉప్పు కొనడానికి వెళ్ళాడట. రెండిటినీ కలిపి తీసుకురాకు అని పిళ్ళే చెప్పాడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న కథ. ఇప్పుడు ఒక వ్యక్తిని పంపి ఒక వ్యక్తి బజార్కి పంచదార ఉప్పు పట్టరమ్మంటాడు. పట్టరమ్మని పంపేటప్పుడు చెప్తాడు, పంచదారని ఉప్పుని కలిపితేకు విడివిడిగా తేవాలని చెప్తాడండి. మళ్ళీ హెచ్చరిస్తాడు, జాగ్రత్తగా పట్టరని. సంచిని తలకిందులుగా తిప్పితే వేరొకటి అవుతుంది కదా అని తిప్పాడు. సంచిలోని పంచదారంతా మట్టిపాలైంది. సంచిలోని ఉప్పు నింపుకొని వెళ్ళాడు. అతను చెప్తూనే ఉన్నాడు, కానీ ఇతను వినలా. కానీ దాన్ని తలకిందులు చేశాడు. చివరికి
పంచదార అంతా నేలపాలు అయిపోయిందండి. ఆ ఉప్పు మాత్రం తీసుకుని వెళ్ళాడు, సంచి నిండా నింపుకుని. ఉప్పు తెచ్చావు, చక్రేది అని అడిగాడు శంకరన్ పిళ్ళి. అతిథి అతను చూడండి చాలా తెలివిగా సంచిలో అటు అటు ఉంది అంటూ మళ్ళీ సంచిని తలకిందులుగా పంచదార వేసుకున్నాడు, ఆ సంచి ఉంది, ఉప్పు వేసుకున్నాడు, ఆ సంచి ఉంది. దాన్ని ఇలా తలకిందులుగా తింపేటప్పుడు పంచదార అంతా కింద పడిపోయింది. కానీ ఉప్పు మాత్రమే పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళిన తర్వాత ఆ యజమాని అడుగుతాడు పంచదార వేది అని. మళ్ళీ ఇలా తిప్పుతాడండి ఆ సంచి. ఉప్పు కూడా మట్టి పాలైపోతుంది, అది కూడా కింద పోతుంది. భయం, దైవం, నమ్మకం ఇలాంటివే రెండిటినీ మనసులో పెట్టుకుని కొట్టుమిట్టాడితే ఏదీ మిగలదు. దీనికి భక్తి అనే పేరు పెట్టి మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. చూసారు, ఇందులో మీరు గమనించారా? పంచదార అంటే అతను తెలివితేటలని ఈ విధంగా ఉపయోగించాడు. చివరికి రెండిట్లో ఏది మిగలలేదు, రెండు నేలపాలు చేశాడు. అంటే మనం అక్కడికి ఏ విధంగా చేస్తున్నామండి? ఈ భక్తి అనేది కూడా ఇలాగే చేస్తున్నాం. మనకేం కావాలి అనేది మనకే తెలియకుండా జీవిస్తున్నాం. నిజంగా భగవంతుడిని గొప్పవాడిగా అనుకుంటే మీరు అనుకున్నది జరగకపోయినా అంతా భగవంతుడి ఇష్టప్రకారమే జరిగిందే అనుకుంటాం. సంతోషపడాలి కదా, కానీ మీరు అలా సంతోషపడుతున్నారా? నిజానికి ప్రార్థన పేరుతో జీవితాన్ని ఎలా నడిపించాలో భగవంతుడికి ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. సందేహాలుండే మనసులో భక్తి నిలవదు. నిజం కదండి. సందేహాలు ఎక్కువ పెట్టుకుంటే భక్తి ఎలా నిలుస్తుంది? ప్రతిదీ సంశయంగానే ఉంటుంది. భగవంతుడి దగ్గర వినయము చూపిస్తున్నట్టు నటన మాత్రమే వస్తుంది. మీరు అనే ఆలోచన గుర్తింపు లేకుండా దేనితోనైనా మమేకమయ్యే స్థితి వచ్చినప్పుడే భక్తి నిరూపణ అవుతుంది. అదండి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ కథ. మనము ఇందులోని భక్తి నిలవదు. ఎలాగా? ప్రతిదానికి భగవంతుడే అంటే నీ ఆలోచన ఏది? ఇంకా అన్నీ ఆయన మీదే పెట్టేసి దేవుడా 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 అని. పోనీ ఆ దేవుడు నామస్మరణ అయినా నువ్వు భక్తి శ్రద్ధలతో చేస్తున్నావా? అది కూడా బాగా నిలబడుతుందా? నువ్వు దాంతో మమేకం అయిపోతున్నావా? లేదు. మరి భక్తి అని ఎలా అనుకుంటావు నువ్వు? మరి మీ తప్పుల్ని భరించడానికి, సహించడానికి మీ తోటివారు తయారుగా లేనప్పుడు భగవతేచ్ఛే అంటూ అన్నీ అతని మీదకి నెట్టేయడానికి తగిన తోడుగా భావిస్తున్నారు. అది భక్తి ఎలా అవుతుంది? అంతే కదా. చూసారా ఎంత బాగా చెప్పారో ఇక్కడ. ఇప్పుడు దేనిని భరించలేము, దేనిని సహించలేము, కానీ ప్రతిదానికి తీసుకెళ్ళి చివరికి ఏం చేస్తున్నాం? భగవంతుడికి మీద పెడుతున్నాం మనం. మీ బతుకును భగవంతుడిని తోడు కోరకుండా బతకడాన్ని నేర్చుకుంటే అలా పోరాటాన్ని సాగించామనుకో బతుకు గొప్పదవుతుంది. మీకు కావలసింది మీకు దొరుకుతుంది. కావలసిన తోడు, పిల్లలు, అన్ని వసతులు లభిస్తాయి. అయినా మనసు దేనికోసమో తపిస్తుంది కదా, దాని పేరేంటి? నిజంగా భక్తి చేయి మనస్పూర్వకంగా. కానీ కోరికలతో, చాలామంది కోరికలతోనే కదండి మనం భక్తి చేస్తున్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది. కానీ ఒకసారి భగవంతుని నమ్మిన తర్వాత ఆ భగవంతుడికి మన గురించి తెలిసిపోతుందండి, వీళ్ళకి ఏం కావాలి అని. అది ఇస్తూ ఉంటాడు ఆయన, కానీ అది గమనించుకో. మనం ఇంకా ఆరాటపడుతూనే ఉంటాం. ఈ సృష్టి మూలం ఏదో తెలుసుకోవాలన్న తపన అది అప్పుడే తల ఎత్తుతుందని అర్థం. చూడండి, ఒకదాంతో తృప్తిపడి ఉండం, ఒకదాని తర్వాత ఒకటి కావాలనుకుంటాం, కానీ అసలు ఏం కావాలో మనకే తెలియదు. అదే నిజమైన ఆధ్యాత్మికత. అప్పుడే భగవంతుని చూడడానికి మీరు నిజంగా తయారయ్యారని అర్థం. అంతవరకు ఆయన్ని తిట్టుకుంటూ కూర్చోకండి. చూసారా
మనకేం కావాలో మనకు తెలియాలంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఆ భగవంతుడి మీద భారం వేసి మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళితే తప్పకుండా మనకి ఏం కావాలో నిజంగా ఆ భగవంతుణ్ణి మనకన్నా గొప్పగా ఎవరు పొందలేరేమో ఆ విధంగా చేసి. అందుకనే రమణ మహర్షి కూడా అన్నారండి, నీకు నువ్వు తెలుసుకోరా అని. అందుకని ఎప్పుడైనా సరే ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్నా కూడా ముందు మనమంటే ఏంటో తెలుసుకుంటే ఇటువంటి సంశయాలు ఉండకుండా పరిపూర్ణమైన భక్తితో మనము భగవంతుడికి దగ్గరగా ఉండగలుగుతామండి. మరి రేపొద్దున మరి ఎన్ని విషయాలు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.